అనుమానంతో ప్రియురాలి నోట్లో పురుగుల మందు పోశాడో ప్రియుడు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందా యువతి. గతేడాది ఏప్రిల్లో యువతికి వివాహమైంది. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు భవానీ శంకర్ అనే యువకుడు. భార్యాభర్తలు ఇద్దరి మధ్య అనుమానం వచ్చేలా చేశాడు. ఇక ఆమె తన భర్తతో విడిపోయి వేరుగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను నమ్మించి తన గదికి తీసుకొచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు భవానీ శంకర్ అనే ఈ యువకుడు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం యువతిని ఇప్పటికే హాస్పిటల్కి తరలించినట్లుగా. పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? మొత్తమే చూసుకుంటే అనుమానంతో ప్రియురాల నోటిలో పురుగుల మందు పోసిన పెరిగిన సంఘటన జరిగింది. ఆసుపత్రిలో యువతి చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 4 రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఏప్రిల్లో యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటబడి భవానీ శంకర్ అనే ప్రేమించి పెళ్లి చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆమె అంగీకరించకపోవడంతో భర్తకు అనుమానం కలిగి గొడవలు పెట్టాడు భవానీ ప్రసాద్ అనే వ్యక్తి. అయితే భర్తకు దూరంగా ఉన్న యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన గదికి తీసుకొని వచ్చాడు భవానీ శంకర్. అయితే ఆమెను ఫోన్ ద్వారా మహేష్ అనే వ్యక్తితో తరచూ ఆమెతో మాట్లాడినట్లు తెలుసుకున్న భవానీ శంకర్ ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ కూడా నిత్యం గొడవలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆమెతో గొడవ పడి ఆమె నోట్లో పురుగుల మందు పోసి బలవంతంగా పురుగుల మందు పోసి చంపే ప్రయత్నం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే తర్వాత వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి భవానీ శంకర్ అనే వ్యక్తి పరారయ్యారు. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేశారు. ప్రియురాలు ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను అయితే మాత్రం పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం, పూర్తి వివరాలు అందజేస్తాం. అయితే సంఘటన జరిగి 4-5 రోజులు అవుతుంది. కానీ ఆలస్యంగా తమకు హాస్పిటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.